నువ్వు ఇచ్చేదేమైనా వాళ్ళకి చదువుకు తగ్గట్టో, వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో, వాళ్ళ భద్రతకు తగ్గట్టో, వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టో ఇచ్చావా అంటే, కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి 300 రూపాయలు, ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా 400 రూపాయలు 500 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంటే నెలకి మినిమంలో మినిమం 20,000 30,000 రూపాయలు రోజువారీ కూలి చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటున్న ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే 5,000తో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేశానన్నట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్లు వేస్తున్నావు చూడు. ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు సేవా వజ్ర సేవా ఏదో సంథింగ్ సేవా వజ్ర ఒకటి, సేవా రత్న ఒకటి, సేవా మిత్ర ఒకటి. వాళ్ళకి ఏమి ఇస్తావులే కానీ సేవారత్న, సేవా ఏంటది వజ్ర, ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటాంలే కానీ కరెక్ట్గా ఇచ్చుకోవాలనుకుంటే సైకో వజ్ర, మాఫియా రత్న, విధ్వంస మిత్ర, ఈ 3 టైటిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ 3 టైటిల్స్ నీకు ప్రజలు ఇవ్వాలి. అంటే ఓవరాల్గా నువ్వు ఒక సైకో వజ్రావి, ఒక విధ్వంసం మిత్రావి, ఒక మాఫియా రత్నావి. అంటే నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, ఆఖరికి చెప్పాలంటే కొన్ని నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటుందంటే నవ్వు వస్తుంది. నీకు చిక్కటి చిరునవ్వు ఎలా వస్తుంది, నిన్ను చూస్తే మాకు అంతకన్నా చిక్కటి చిరునవ్వు వస్తుంది. ఎందుకనంటే అసలు నీ నోట్లోంచి లంచం, వివక్ష, నిబద్ధత, క్రెడిబిలిటీ, విశ్వసనీయత, మోసం ఇలాంటి పదాలు నీ నోట్లోంచి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పనా, ఇవన్నీ కూడా మిక్సీలో వేసి ఒక మిక్సీ కొట్టి బయటకు తీస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. లంచగొండితనానికి, మోసానికి, విశ్వసనీయత లేనితనానికి, నిబద్ధత లేనితనానికి, మోసకారతనానికి బ్రాండ్ అంబాసిడర్వి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్ల వందనం మీటింగ్లో వాళ్ళ తాలూకా మాట్లాడితే అక్క చెల్లెమ్మలను మాట్లాడుతూ తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అని మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు చూడు.